ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల గురువుగారి పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. నా పేరు అనూష. నడించర్ల గ్రామం, కలకడ మండలం, అన్నమయ్య జిల్లా. నాకు ఇవ్వబడిన వాక్యము అంతిమ దైవ గ్రంథంలో, ఖురాన్ గ్రంథంలో 6వ సూర 103వ ఆయత్. ఎవరూ ఆయనను చూడలేదు, ఆయన అందరినీ చూడగలడు. ఇక్కడ స్థూలము, ముహ్కామాత్, సూక్ష్మము, మతశాబిహతులను గురించి చెప్పడం జరిగింది. మనుషులు స్థూలమైన వారు కాబట్టి వారి దృష్టి కూడా స్థూలమైనదే. వారు కంటికి కనపడే వస్తువులను మాత్రమే చూడగలరు. దేవుడు సూక్ష్మమైన వాడు కాబట్టి దేవుని చూపు కూడా సూక్ష్మమైనది. స్థూల దృష్టి స్థూలమునే చూడగలదు, సూక్ష్మమైన వాటిని చూడలేదు. సూక్ష్మ దృష్టి గల దేవుడు స్థూల సూక్ష్మాలను కూడా చూడగలడు. 6వ సూర 103వ ఆయత్తులో ఎవరి చూపులు కూడా ఆయన్ని అనగా దేవుణ్ణి అందుకోజాలవు, ఆయన మాత్రము అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వము తెలిసినవాడు. ఈ వాక్యములో దేవుడు సూక్ష్మ దృష్టి కలవాడు అని ఉన్నది. సూక్ష్మ దృష్టికి కన్ను అనే అవయవం ఉండదు. ఇంద్రియములకు అతీతంగా ఉండువాడు దేవుడు. దేవుడు ఆత్మస్వరూపుడై శరీరంలో నఖశిఖ పర్యంతము వ్యాపించి ఉన్నాడు. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ అంటే అంతులేనివాడు, హద్దు లేనివాడు, ఎల్లలు లేనివాడు అని అర్థము. అటువంటి ఆత్మస్వరూపుడుగా శరీరంలో ఆత్మగా ఉండి జీవుని యొక్క కర్మను పరిపాలిస్తున్నాడు. దేవుడు ఆత్మస్వరూపుడై శరీరంలో నఖశిఖ పర్యంతము వ్యాపించి ఉన్నాడు. జీవుని కర్మ ప్రకారమే ఆత్మ తండ్రి కర్మ పరిపాలన చేస్తున్నాడు. ఆత్మశక్తి వలననే మనిషి యొక్క ప్రతి అవయవం పనిచేయుచున్నది. ఆత్మశక్తి శరీరంలోని కన్నుయందు కూడా వ్యాపించి ఉండుట వలన ఆయన అందరి చూపులను అందుకోగలడని వాక్యములో చెప్పారు. శరీరంలోని అంతరంగంలో గల ప్రతి విషయము ఆయనకు తెలుసు. మనిషి శరీరంలో బుద్ధి, మనస్సు యందు కూడా ఉండి బుద్ధిని ప్రేరేపించువాడు, మనస్సును ఉత్తేజపరచువాడు, అన్నిటికీ తన చైతన్యం ఇచ్చి పనిచేయించువాడు అయినందున ఆయనకు తెలియనిది ఏమీయూ లేదు. ఇంతటి అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించిన గురువు గారికి నా సాష్టాంగ నమస్కారములు. త్రైతవాణి ఛానల్కు నా ధన్యవాదములు.